అందరికీ నమస్కారం. ఈరోజు 2 ప్రశ్నలు ఏమిటంటే, మొదటి ప్రశ్న, విదురుడు యొక్క భార్య పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, విదురుడు తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు ఎవరిని కలుస్తారు? విదురుడిని దాసీపుత్రుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వ్యాసుల వారికి మరియు దాసికి కలిగిన సంతానం కాబట్టి విదురుడిని దాసీపుత్రుడు అని అంటాము. విదురుడు యమధర్మరాజు యొక్క అంశ. ఎలా యమధర్మరాజు విదురుడుగా అయ్యారు అంటే, ఒకరోజు మాండవ్య మహర్షి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనకి రాజుగారు ఒక శిక్షను విధిస్తారు. అది కూడా సహజమైన శిక్ష కాదు, ప్రాణాలను తీసే శిక్షను పాపం మాండవ్య మహర్షి ఏ తప్పు చేయకపోయినా ఆయనకి విధిస్తారు. చిట్ట చివర అతని ప్రాణాలు తీసే సమయానికి తెలుస్తుంది ఆయన కాదు ఆ తప్పు చేసింది వేరే ఎవరో అని. అప్పుడు రాజుగారు వదిలేస్తారు. కానీ మాండవ్య మహర్షి నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగేస్తారు, నేను చెయ్యని తప్పుకు ఎందుకు ఇంత పెద్ద శిక్షను వేశావు అని. అప్పుడు యమధర్మరాజు అంటారు, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక చీమని చిత్రహింస చేశావు, దాన్ని ఒక్కొక్క అంగాన్ని కోసేశావు, అందుకని ఈ శిక్ష వచ్చింది నీకు అని చెప్తారు. అప్పుడు మాండవ్య మహర్షి అంటారు, ఎప్పుడో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తెలియక చేసిన తప్పుకి నా ప్రాణాలు తీసేంత పెద్ద శిక్షను వేస్తావా? నువ్వు భూలోకంలో మనుష్యునిలా జన్మించాలి అని మాండవ్య మహర్షి యమధర్మరాజుకి శాపాన్ని ఇస్తారు. అలా యమధర్మరాజు విదురుడిలా జన్మిస్తారు భూలోకంలో. విదురుడు ధర్మస్వరూపం. ఎంత గొప్ప అంటే, చాణక్యనీతి మనం వింటుంటాం కదా. చాణక్యనీతి తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి నీతి విదురనీతి. యుధిష్ఠుడికి మరియు విదురుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే, విదురుడు ధర్మరాజు యొక్క అంశ, అలానే యుధిష్ఠుడు ధర్మరాజు యొక్క ప్రసాదపుత్రుడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. విదురుడు మరియు ధృతరాష్ట్రుడు కూడా ప్రాణమిత్రులు. అది ఎలానో ముందు కథలో తెలుసుకుందాం. విదురుడు హస్తినాపురానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ప్రధానమంత్రిగా ఉండేవారు. ఎక్కడైనా ఆపద కానీ తప్పు జరుగుతుంది అని కానీ ఆయన పసిగట్టిన వెంటనే చర్యను తీసుకునేవారు. ఎప్పుడైతే దుర్యోధనుడు మరియు ధృతరాష్ట్రుడు ఇద్దరూ కలిసి పాండవుల్ని లాక్షగృహానికి పంపిస్తారో, ఆ గృహాన్ని తగులపెట్టడానికి ప్రణాళిక వేస్తారు కదా. అప్పుడు యుధిష్ఠుడు విదురుడి దగ్గరికి వస్తారు ఆశీర్వాదం తీసుకోవడానికి. అప్పుడు విదురుడు 2 మాటలు చెప్తారు యుధిష్ఠుడితో. మొదటిది, కేవలం అస్త్రాల చేతనే మరణం వస్తుంది అనుకోవడం తప్పు. రెండవది, అడవిలో పెద్ద కారు చిచ్చు ఉన్నప్పుడు కేవలం పాములు మాత్రమే బ్రతుకుతాయి, ఎందుకంటే అవి భూమిలో ఉంటాయి కాబట్టి. విదురుడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేవాడు కాదండి, కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. అవసరం ఉంటేనే మాట్లాడేవారు. ఇప్పుడు యుధిష్ఠుడు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ 2 మాటలు చెప్పారు అని. యుధిష్ఠుడికి అర్థమైపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం. ఎప్పుడైతే పాండవులు లాక్షాగృహానికి వెళ్ళిపోతారో అప్పుడు విదురుడు తన యొక్క దూతల్ని పంపిస్తారు. ఆ దూతలు కూడా విదురుడు చెప్పిన 2 మాటలే ప్రస్తావిస్తారు. వాళ్ళు భూమిలో నుంచి ఒక స్వరంగాన్ని తవ్వుతారు పాండవుల్ని రక్షించడం కోసం. ఇలా నిరంతరం విదురుడు పాండవుల కోసం సేవ చేస్తూ ఉండేవాడు. భీష్ముడు మరియు విదురుడు కలిసి పాండవుల్ని చూసుకునేవారు. ఎప్పుడైతే పాండవులని ధృతరాష్ట్రుడు జూదానికి పిలుస్తారో అప్పుడు విదురుడు చెప్తారు, జూదం మంచిది కాదు, జూదం ఆడిన వాళ్ళు ఎప్పుడు గొప్ప స్థితిలో ఉన్నారు అని ఏ చరిత్రలో లేదు అని ఎన్నోసార్లు చెప్పారు. అసలు విదురుడు మాట కౌరవులు ఎవరూ వినలేదు, అసలు పట్టించుకునేవారే కాదు. విదురుడికి ఒక గొప్ప భార్య ఉంది, ఆమె పేరు సులభ. వీళ్ళిద్దరూ ఎంత గొప్ప దంపతులు అంటే ఎప్పుడూ భగవంతుడి సేవలోనే నిమగ్నమయ్యి ఉండేవాళ్ళు. మొదటిసారి అరణ్యానికి వెళ్ళేటప్పుడు కుంతీదేవి కూడా వెళ్తుంది పాండవులతో. రెండవసారి జూదంలో ఓడిపోయి అరణ్యానికి వెళ్తారు కదా, అప్పుడు కుంతీదేవి వెళ్ళదు పాండవులతో. పాపం వెళ్ళాలనుకుంటుంది, కానీ విదురుడు వచ్చి చెప్తారు, కుంతీదేవి ఇప్పుడు వృద్ధురాలు అయిపోయింది కాబట్టి మా ఇంట్లో కుంతీదేవిని వదిలేసి వెళ్ళండి అని చెప్తారు విదురుడు పాండవులతో. అప్పుడు సులభ మరియు విదురుడు చాలా బాగా చూసుకుంటారండి కుంతీదేవిని. కుంతీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది, కుమారులందరూ అరణ్యానికి వెళ్ళిపోయారే అని. సులభ మరియు విదురుడు కలిసి ధైర్యాన్ని ఇస్తారు కుంతీదేవికి. ధృతరాష్ట్రుడు మరియు విదురుడు చాలా మంచి స్నేహితులు. ధృతరాష్ట్రుడు ఒక విచిత్రమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు మనం లోకంలో తీసుకుంటే చాలామందికి మంచిని వినటమే ఇష్టం ఉండదు. కానీ ధృతరాష్ట్రుడు అస్తమానం విదురుణ్ణి పిలిచేవారు.
నీతి మాటలని చెప్పించుకోవడానికని. నాకు మంచి చెప్పు అని అడిగేవారు. విదురుడు చాలా చక్కగా చెప్పేవారు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు మంచిని వినేవాడే కానీ అసలు పాటించేవాడే కాదు. విదురుడు ఎప్పుడు ధర్మం మాత్రమే మాట్లాడేవాడు. ధృతరాష్ట్రుడు పూర్తిగా పిల్లల వ్యామోహంలో ఉండేవాడు. పిల్లలు అంటే పిచ్చి ప్రేమ. దుర్యోధనుడికి ఎన్నిసార్లు ధర్మం గురించి విదురుడు చెప్పినా పట్టించుకునేవాడే కాదు. పైగా ఏమనేవాడంటే, నువ్వు శూద్రుడివి, దాసీపుత్రుడివి, కేవలం మా డబ్బు తినే ఒక మంత్రివి, మా దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తివి అని ఎప్పుడు హేళన చేసేవాడు దుర్యోధనుడు విదురుణ్ణి. ధృతరాష్ట్రుడికి పిల్లల మీద ఉన్న వ్యామోహం వలన ఎప్పుడు ఆపద వచ్చినా విదురుణ్ణి పిలిచి పరిష్కారాన్ని అడిగేవాడు. విదురుడు చెప్పిన మంచి మాటలన్నీ వినేవాడు, కానీ అసలు పాటించేవాడే కాదు. చిట్ట చివర అన్నీ సిద్ధమైపోతాయి యుద్ధానికి. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అడుగుతారు, ఏం చెయ్యను అని. అప్పుడు ఒకే ఒక్క మాట చెప్తారు, కురువంశాన్ని మొత్తాన్ని కాపాడగలుగుతాము ధృతరాష్ట్ర, దుర్యోధనుణ్ణి రాజ్యం నుంచి పంపించేస్తే రాజ్య బహిష్కరణ చేయండి దుర్యోధనుణ్ణి అని చెప్తారు విదురుడు. అప్పుడు దుర్యోధనుడు వచ్చి అంటాడు, ఎంత ధైర్యం నీకు, నువ్వొక శూద్రుడివి, దాసీపుత్రుడివి, నా మీద ఇలా చెప్తావా అని భటులను పిలిచి అంటాడు, ఈడ్చి పడేయండి ఇవన్నీ, కేవలం ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే ప్రాణాలు ఉండేలాగా ఈడ్చి పడేయండి అని చెప్పగానే పాపం ఆ మాటలు విన్న విదురుడు చాలా బాధపడతాడండి. తన దగ్గరున్న ధనస్సుని అక్కడే విడిచిపెట్టి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. విదురుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్ని సేవలు ఆ రాజ్యానికే చేసి చివరికి దుర్యోధనుడు తన మాటలతో బాధ పెట్టినా ఏడ్చి దుర్యోధనుడికి శాపం పెట్టే పనులు చేయకుండా విదురుడు ఒకే ఒక్క మాట అనుకున్నాడు మనసులో, హమ్మయ్య, ఇక నుంచైనా నేను అధర్మం వైపు ఉండి యుద్ధం చేయవలసిన అవసరం లేదు అని అనుకుని సంతోషపడి రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు కృష్ణుడు హస్తినాపురానికి దూతలా వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు భోజనానికి చాలా ఏర్పాట్లు చేస్తాడు. కానీ కృష్ణుడు నేరుగా విదురుడి ఇంటికి వెళ్తారు. అక్కడ విదురుడు ఉండడు. విదురుడు యొక్క భార్య అయినటువంటి సులభ ఉంటుంది. సులభ కృష్ణుని చూసిన ఆనందంలో కృష్ణుడికి అరటిపళ్ళు తీసుకొచ్చి పెడుతుంది. అరటిపండు తొనలని వలిచి అరటిపండు పడేస్తుంది, తొనల్ని కృష్ణుడికి పెడుతుంది. ఈవిడ తొనల్ని చూడట్లేదు, కృష్ణుడు తొనల్ని చూడట్లేదు. కృష్ణుడు కేవలం సులభ యొక్క ప్రేమ భక్తి చూస్తూ తొనలన్నిటినీ తినేస్తాడు. ఇంతలో విదురుడు వచ్చారు. సులభ విదురుడితో చెప్తుంది, మన ఇంటికి కృష్ణుడు వచ్చారు అని. విదురుడు అంటారు, అవునా, మరి ఏం పెట్టావు తినటానికి అంటే, అప్పుడు సులభ చెప్తుంది, ఇంట్లో ఏమీ లేవండి, కేవలం అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి, అవే నిన్ను పెట్టాను అని అంటుంది. కింద చూస్తేనేమో మొత్తం అరటిపళ్ళు. అయ్యయ్యో, నువ్వు అరటిపళ్ళు పెట్టలేదు, తొనలను పెట్టావు కృష్ణుడికి అని చెప్తాడు. అలా చెప్పి కృష్ణుడేడి అని వెతుకుతారు. ఇంతలో కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. దుర్యోధనుడు చాలా కోపంతో ఉంటాడు. ఏంటి కృష్ణ, నీ కోసం నేను భోజనానికి ఇంత ఏర్పాటు చేస్తే నువ్వు విదురుడి ఇంటికి వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు 2 విషయాలు చెప్తారు. ఎవరైనా ఎప్పుడు ఆహారం తీసుకుంటారు? 1, బాగా ఆకలిగా ఉన్నప్పుడు. 2వది, వేరే వాళ్ళు మన మీద ప్రేమతో ఏమైనా పెడితే కాదనకుండా తింటాము. కాబట్టి నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నీకు నా మీద ప్రేమ లేదు, కాబట్టి నీ దగ్గరికి నేను ఎందుకు వస్తాను అని అంటారు శ్రీకృష్ణుడు. కృష్ణుడికి విదురుడు అంటే చాలా ఇష్టమండి. చిట్ట చివర తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో శ్రీకృష్ణుడు విదురుణ్ణి తలుచుకుంటారు. అంత గొప్ప ధర్మాన్ని మాత్రమే పాటించే వ్యక్తి అండి విదురుడు. మొదట అడిగిన 2 ప్రశ్నలకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.